హలో ఫ్రెండ్స్, నేను మీ లాస్ట్ ఫీచర్ని ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే పక్కన బెల్ ఉంటుంది, బెల్ టింగ్ టింగ్ అని కొట్టండి. ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను. ఏదైతే ది రాజసాబ్ మూవీతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు, అలాగే మారుతి కూడా భారీ కాన్ఫిడెన్స్ అది చెప్పాడు. సినిమా మీకు నచ్చకపోతే మా ఇంటికి వచ్చేసండి, మా అడ్రస్ కూడా చెప్తానని చెప్పి అడ్రస్ కూడా చెప్పాడు. నా డ్యూటీ అయిపోయింది, నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. మరి ఆయన ఇంటికి వెళ్ళాలా లేదనేది కూడా మనం నిర్ణయించుకుందాం, మనం చూసుకుందాం. అయితే ఏంటంటే మూవీ ఎలా ఉన్నది అనేది చూద్దాం. నాన్నమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే ఈ సినిమా ది రాజసాబ్. అండ్ స్టోరీ గురించి పక్కన పెడితే ప్రభాస్ యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు. మారుతి ఈ సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే తృప్తి అయితే నాకు కలిగింది. మరి మీకు అనిపించిందో తెలియదు కానీ ఏదైతే ది రాజసాబ్ సినిమాలో అయితే మాత్రం కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే స్లో ఫస్ట్ హాఫ్ సాగుతుంది, అలాగే స్క్రీన్ ప్లే బాగోదు, అలాగే సాంగ్స్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. సాంగ్స్ అయితే అసలు బాగోవు. నాకు తెలిసి ఈ మూవీలో సీన్లు అయితే చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా అంటే చాలా వీక్గా ఉంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమాకి అయితే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా తమన్ మ్యూజిక్ అయితే చాలా లౌడ్గా ఉంటుంది, చాలా బాగుంది కూడా మ్యూజిక్ అయితే. నా ప్రభాస్ అని ఈ స్టోరీ నీకు ఎలా చెప్పి ఒప్పించారో నాకైతే తెలియట్లేదు. ఇలాంటి సినిమాలు అయితే చేయొద్దన్న, నీ ఇమేజ్ వేరు. అండ్ ఇలాంటి సినిమాలు చేసి నీ ఇమేజ్ తగ్గించుకోవద్దన్న ప్లీజ్ అని ఇలాంటి వ్యక్తులకైతే చాలా దూరంగానే ఉండు. అండ్ ఈ సినిమా మీరు చూస్తే మాత్రం పక్కా కామెంట్ చేయాలి, అలాగే మా ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.